నేనంటే నేనే ఇలా ఎదిగానే నాయంతలా ఎప్పటైనా సలామనేలా. నీకందరూ సలాం కొడతారు కానీ నువ్వు నీకొచ్చే పెళ్ళానికి సలాం కొడతావురా మనవడా. రే తాత, పెళ్లి సంబంధాలు చూస్తున్నాడు నీ కొడుకు. ఎవరికిరా? నాకేరా తాత. అప్పుడే ఎందుకురా నీకు తుత్తరా? అంతేగా అంతేగా. ఏం తుత్తరా తాత? సంతోషంగా కొన్ని రోజులు ఉండొచ్చు కదరా మనవడా. పెళ్ళైతే ఇద్దరం చాలా సంతోషంగా ఉంటాం తాత. పెళ్ళైతే సంతోషం ఎవరని అంటుందిరా మనవడా. తను సంతోషంగా ఉంటుందేమో గాని నువ్వు ఉండలేవురా. ఎందుకు తాత? ఎందుకంటే పొద్దున్నే మీ నాన్న వాడి ఫ్రెండ్తో మాట్లాడడం చూశారా మనవడా. ఏం చూశావు? మీ నాన్న ఫ్రెండు అడ్డదిడ్డమైన వాడికైనా వాడి కూతుర్నిచ్చి పెళ్లి చెయ్యాలనుకుంటున్నారా. నేను అడ్డదిడ్డమైన వాడిని కాదు తాత, పనికిరాని వాడివని అన్నాన్రా. అది అలా చెప్పు. మీ నాన్న వాడితో డీల్ ఒప్పుకున్నారా. సరే గాని ఏం మాట్లాడారో చెప్పు తాత. అది అది అరే రామ్ సింగ్, ఏంటిలా మా ఊరు వచ్చావు? సంబంధాలు చూడడానికి వచ్చా సుందరం. ఇక్కడ ఎవరున్నారు? ఎవరో ఒకరులే. అందరూ పనికి మాలిన వాళ్ళే ఉండేది. అయినా నీకు కొడుకు ఉన్నాడనుకుంటాగా సుందరం. వాడి ఈ ఊరిలో అందరికంటే పెద్ద ఎదవా. నాకు పర్లేదు సుందరం. అయినా అమ్మ ఎవరక్కడ? నా కూతురికే సుందరం. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. కట్నం వద్దు. వంట రాదు. 2 లక్షల కట్నం. అత్తమామ కొడతాది. 10 లక్షల కట్నం. నైట్ టైం పార్టీకి పోతాది. 20 లక్షలు ప్లస్ కారు. కాలుతో కొడతాది. 40 లక్షలు ప్లస్ కారు ప్లస్ ఇల్లు. కట్టుకున్న భర్తను కాలుతో తన్నదు, బూటు కాలుతో తంతది. 50 లక్షలు ఇల్లు, కారు, 2 ఎకరాల ల్యాండ్. ఇన్స్టాలో రీల్స్ పెడతాది. ₹1 కోటి కట్నం. 4 కార్లు, 4 ఇల్లులు, 4 ఎకరాల ల్యాండ్, కేజీ బంగారం. డీల్ ఓకే. అయితే నాకు ఓకే. అమ్మ నాను, నా గుంప తెంచావు.